ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఈ దిన వాక్య సందర్భంలో నుంచి మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, భయపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. అవును, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు మొదట మనం దేవుడు తన అభయాన్ని మనకి ఇస్తున్నాడు. మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడేవని వాక్యం సెలవిస్తుంటుంది. అంత మాత్రమే కాదు, మన శ్రేష్టమైనటువంటి వారము వాక్యం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, అదే సమయంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మన హృదయం అంతా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చేతకాని వారమని, బలహీనమని, మనం చేయలేమని మన హృదయమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే హృదయం గురించి వాక్యం ఉంటుంది. హృదయం మోసకరమైనది, అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని వాక్యం అంటుంది. అయితే దేవుడు తాను చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? భయపడకుడి అంటున్నాడు. ఎందుకంటే నీవు భయాన్ని జయించడానికి ఆయన నీతో కూడా ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా ఎటువంటి అనుకూలమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, క్లిష్ట పరిస్థితి మధ్య ఉన్నప్పటికీ ఆయన నీతో కూడా ఉన్నాడు. నీవు శ్రేష్టమైనటువంటి వాడవని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడు అంటే నువ్వు ఎన్నటికి కూడా ఇక శ్రేష్టమైనటువంటి వాడవే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఉదయకాల సమయం మాటలు వింటుండగా నీ ప్రతికూలత పైన దేవుడు నీకు జయమిచ్చి నిన్ను ఆయన జయకేతం ఎగరేటకు నీ ఎడల ఆయన కృప చూపును గాక. కాబట్టి ఉదయకాల సమయం మాటలు వింటుండగా ఈ మాట బట్టి ధైర్యం తెచ్చుకో. నీ తల వెంట్రుక అన్నీ కూడా లెక్కించబడి ఉన్నావంటే ఆయన సంరక్షణలో, ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలో, ఆయన పోషణలో నీవు ఉన్నావు. ఎప్పటి వరకు ఉంటావు అనే ప్రశ్న ఒక నీలో ఉన్నట్టయితే నీవు ఈ లోకాన్ని విడిచి తిరిగి ఆయన ఎదుగు చేరేంత మటుకు ఆయన సంరక్షణలో, ఆయన పోషణలో, ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలోనే నువ్వు ఉంటావు. ఆయన అలా నిన్ను కాచి కాపాడుతాడు. మరి అందును బట్టి లేదా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.